ఓకే. ఓం నమ శివాయ. టింగ్ టింగ్ డాడా నాగిని నాగిని. వెల్కమ్ టు మై ఛానల్ ధనాశ్రీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా చక్కగా రెడీ అయ్యి అలా ఎంజాయ్ చేయడానికి కైలాసగిరి విజిట్ చేస్తున్నాం అనమాట. ఇంకెక్కడ వీళ్ళైతే చూడండి, నేను వీడియో తీస్తున్నాను అంటే చాలు చెరో మూలకి జంప్ అయిపోతున్నారు. అయినా సరే మనం వదులుతామేంటి, అస్సలు వదలం. చూసేసారా ఎంత బాగా ఫోజులు ఇచ్చేస్తున్నారు. టైం అయిపోతుంది, తొందరగా బయలుదేరరా అంటే అసలు బయలుదేరరు. ఈ ఇంటి వానరమ్మ అయితే ఇంకా బయటకు రావట్లేదు. చూద్దాం ఎంతసేపు పడుతుందో రావడానికి. ఇక్కడ వెయిట్ చేద్దాం. వచ్చిందండి వయ్యారి. ఇంటి వానరమ్మ కదా, ఎంతైనా అన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోద్దురండి. పదండి 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 పదండి, టైం అయిపోతుంది త్వరగా. అమ్మయ్య, మొత్తానికైతే తాళాలు వేసుకొని అందరూ బయటకు వచ్చారు. వానర సైన్యంలాగా అందరం కూడా ఒకేసారి బయలుదేరి కిందకి వెళ్ళిపోయారు. ఫోటో తీసినప్పుడు సరిగా తీయట్లేదు. క్లాస్ లో జాయిన్ చేయాలి, వీడియో తీయడం అని. చూడు వీడియో అంటేనే ఆమడ దూరం పరిగెత్తే మా చెల్లి హాయ్ చెప్పేసరికి మేమందరం కూడా గట్టిగా నవ్వుకున్నాము. బాబా ఉండండి, వాళ్ళు వెళ్ళని. కార్కి ఎదురు రావడానికి మా చెల్లి రెడీగా ఉంది. అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది, ఇలాగెళ్ళండి అలాగెళ్ళండి అని చెప్పేసి. అలా కాదు ఇలా వెళ్తానని చెప్తున్నారు మా మరిది గారు. ఇంకా అందరం కారులో సరిపోమని చెప్పేసి ఇక్కడ వీళ్ళిద్దరేమో బండి పైన వస్తున్నారు. మిగిలిన మేమందరం కూడా కారులో ఎక్కేసామన్నమాట. ఇరుకంగా ఏసీ వేసారు, హాయిగా ఉంది. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకుని చిల్ అవుతూ బయలుదేరేసామన్నమాట. ఇలా బయలుదేరామో లేదో వీడు రేడియో ఆన్ చేశాడు. ఏంటి చెప్పు, డిక్కీలోనా చాక్లెట్ కావాలి, ఏం కావాలి చెప్పు. ఇక్కడ ఈ బుడ్డోడు బాధ ఏంటంటే వాడు బయలుదేరే ముందు ఒక చాక్లెట్ కొనుక్కున్నాడు అనమాట. అది తెచ్చుకోవడం మర్చిపోయాడు, అందుకు ఏడుస్తున్నాడు. కైలాసగిరికి వచ్చినట్లున్నాము. అబ్బా, ఇక్కడ నుంచి వైజాగ్ బీచ్ అంత బాగా కనిపిస్తుందరా. ఏ మల్లె పూలే. ఇక్కడ చూడండి కైలాసగిరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ ఆర్చ్ అయితే భలే ఉంది కదా. మర్రి ఓడలతో ఇలా కలర్ఫుల్గా కలర్స్ వేసి చాలా అంటే చాలా బాగుంది. వైజాగ్లో ముఖ్యమైన ప్రదేశాల్లో చూడవలసిన ప్లేసు ఈ కైలాసగిరి ఒకటి. ఎవరైనా వస్తే గనక తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఒక కొండ పైన ఉంటదన్నమాట. ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు చాలా పెద్దవిగా ఉంటాయి, చాలా బాగుంటది. అచ్చం ఆ కైలాసంలోకే వెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటది అనమాట. కొండపైకి రావాలంటే కార్లు వెహికల్స్ ఏవైనా ఎలా ఉంటాయి, వచ్చేసేయచ్చు. అలాగే మెట్ల మార్గం కూడా ఉంది, అది కాకుండా రోప్ వే కూడా ఉంటుంది అనమాట. సో మన ఇష్టం, ఎలాగైనా సరే రావచ్చు, చక్కగా విజిట్ చేయొచ్చు. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే గనక ఈ కైలాసగిరి తప్పకుండా రావాలి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఇక్కడ జిప్ లైను అలాగే గ్లాస్ బ్రిడ్జ్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చుట్టూ అట్మాస్ఫియర్, నేచరు, చెట్లు చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి స్కై వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. ఇంకా ఇక్కడ నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇలా వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇది కైలాసగిరి కొండ మీద కదా ఉంటది, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా చిల్డ్రన్స్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇక్కడ అంతా కూడా ఫుల్ ప్లే ఏరియా అన్నమాట. ఆడుకోవడానికి కూడా సూపర్ గా ఉంటది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ కనుక వచ్చారంటే. ఈ అంకుల్ ఎవరో గాని అటువైపు వెళ్ళండి అని చేతులు చూపించేస్తున్నారు. ఇక్కడ ఏకంగా భయం లేకుండా ఏనుగనక్కే కూర్చున్నాడు ఈ అంకుల్ అయితే. కదలకుండా మెదలకుండా వీళ్ళేంటో విగ్రహాల్లాగా అలా కూర్చొని ఉండిపోయారు.
అమ్మో, నాలాగే మీరు కూడా పొరపాటు పడ్డారా ఏంటో? నిజంగా విగ్రహాలేనండి ఇవి. ఈ ఏనుగు చూడండి ఏకంగా ఎంత పెద్ద ఉందో. ఇంకా డైనోసరు, గురిల్లా, అబ్బో ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉందండి ఈ మొత్తానికి. ఏదో పార్క్ అంట, రవిచంద్ర పార్క్ అంట, ఆర్ట్స్. లోపల ఏముంటాయో మరి చూడాలి. లోపలికి వెళ్ళాలంటే మరి మనకి ఫ్రీ కాదనుకుంటా, టికెట్ తీయాలేమో. చూద్దాం. లోపలికి వెళ్తే ఇక్కడ ఒక ఫ్యామిలీ కూర్చొని హాయిగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. కుర్చీ ఖాళీగా ఉంది కదా, నేను కూడా కూర్చొని కాసేపు మాట్లాడదామని చెప్పేసి వెళ్ళడానికి చూస్తే వాళ్ళు లోపలికి రానివ్వలేదు. టికెట్ తీస్తే కానీ రానివ్వమని చెప్పారు. సరే అని చెప్పి టికెట్ తీసుకున్నాము. ఎంత మాట్లాడించినా మాట్లాడరు. వీళ్ళు ఎక్కడ మనుషులరా బాబు అనుకున్నాను. బొగ్గలు పట్టుకొని మరి బ్రతిమలాడాను, మాట్లాడండి ప్లీజ్ అని చెప్పి. అయినా సరే మాట్లాడట్లేదు వీళ్ళు. కానీ ఏ మాటకా మాట భలే అందంగా ఉన్నారు. కాటుక అయితే సూపర్గా పెట్టుకుంది ఆంటీ. కళ్ళలో పొడిచినా ఏమనట్లే, మంచిదే. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే కృష్ణుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు అన్నమాట. జై శ్రీకృష్ణ. అబ్బా చక్కగా కృష్ణుడి పక్కన వీళ్ళిద్దరూ గోపికల్లాగా ఒకరు కృష్ణుడి వైపు చూస్తున్నారు, ఇంకొకరు పక్కకు చూస్తున్నారు. ఇక్కడేమో వీడియో తీయకూడదని రాశారండో. ఎండు చేపలే. అమ్మో, చేపను ముట్టుకోగానే ఏదో సౌండ్ వచ్చింది. మనకెందుకులే అని పక్కన పడేసి మైకిల్ జాక్సన్ దగ్గరికి వెళ్ళిపోయా. మైకిల్ జాక్సన్ అయితే భలే అందంగా ఉన్నారు, కానీ ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు. ఎక్కడేంటో మనిషి గుండెకాయ మెదడు చింపేసి మరీ పెట్టేశారు. అమ్మో, చూస్తే భయం వేస్తుంది. వీడియో ఎలా లేదంట, తీయొద్దని చెప్పేస్తున్నారు. అయినా సరే మనం ఊరుకుంటాం. ఇటు సీక్రెట్గా తీసేస్తాను, సైలెంట్గా మీరు చూసేయండి, ఓకేనా? ఇంకా నో వాయిస్, ఓన్లీ వీడియో. చూస్తూ ఉండండి అలా. అలాగే అంటారు. తినే పట్లే లెగి అక్కడప్పుడు మేము చూసారా, భలే బాగుంది కదా. అమ్మయ్య, వాళ్ళకి తెలియకుండా మొత్తానికి వీడియో తీసి మీకైతే చూపించేశాను. బాగుంది కదా, సూపర్గా ఉంది. అమ్మో, అక్కడ పాముని చూస్తే నాకు భలే భయం వేసేసిందండో. ఇంకా హర్రర్ సౌండ్ అవి వింటుంటే ఇంకా భయం వేసింది. అయినా సరే సైలెంట్గా కెమెరా పట్టుకొని మీకోసం వీడియో తీసేసి అలాగే నేను కూడా చూసేసాం. పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఇంకా తర్వాత అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ వీడు చూడండి, బొడ్డోడు ఇక్కడ తాబేలు మీదకి ఎక్కుతాడంట. ఒకసారి జారి పడ్డాడంటే ఇంకంతే సంగతి. చూసుకో, అటు వెళ్ళక జారిపోద్ది. ఇలా ఇక్కడికి రా, అటు వెళ్ళొద్దు, జారిపోద్ది. వచ్చేసి అబ్బా, ఈ తాబేలు మీద ఎక్కి కూర్చొని వైజాగ్ వ్యూ చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో. కానీ నన్ను ఎక్కించట్లేదు ఎవరు కూడా. అందుకే కొంచెం డౌన్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి కిందకైతే దిగుతున్నాను. ఆగండి చూపిస్తాను. తాబేలంటే భయం లేకుండా దాని మూతి మీద చెయ్యేసి మరీ కూర్చున్నారు. వాడైతే ఏకంగా పీక మీద కూర్చున్నాడు. అంతవరకే వెళ్ళాలా? అక్కడ చూడండి, వాళ్ళు ఫోటోషూట్లో ఎంత బిజీగా ఉన్నారో. ఎంత నడిచినా వస్తూనే ఉంది. ఎంత పెద్దది ఉందో ఏంటో మరి కైలాసగిరి. ఇంకా కాసేపు కూర్చుందామని చెప్పి అక్కడ కూర్చున్నామన్నమాట. కారు బయలుదేరే ముందు నేడ్చాడు, కానీ ఎక్కడికి వచ్చినాక చూడండి, నారింజ మిఠాయిలు లాలీపాప్లు కొనుక్కొని ఎంత బాగా తింటున్నాడు. తోటలు ఇద్దరు కూడా ముచ్చట్లు ఆడేసుకుంటున్నారు ఏంటో మరి. ఎక్కడ వీళ్ళిద్దరు ఇలా చూపించు, ఫోన్కి ఒకటి తీసి ఉండే తీస్తున్నాడు. ఇక్కడ పెట్టి లోపల పెట్టు. వీళ్ళెవరో కానీ ఏకాంతంగా కూర్చొని ఎంత బాగా మాట్లాడేసుకుంటున్నారు. ఇదే మ్యూజియం అనుకుంటా కదా. ఓం నమః శివాయ. భలే సౌండ్ వస్తుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పడిపోతావు నాన్న.
అబ్బా ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇది కదా చెస్ ఆడతారు, అది కదా ఇది కాదా? మధ్యలో పొట్టలో పీకేశారు. అవునా? అన్నీ కూడా రాతి శిలలు భలే ఉన్నాయి. కాకపోతే ఏంటో అన్నీ సగం సగం చెక్కేసినట్లు. జలకన్య టబ్బా చేస్తుంది ఇక్కడ. మొత్తానికి ఆర్ట్ టీచర్ అయితే భలే ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇక్కడ మా మరిది గారు నేను డీప్గా పరిశీలన చేస్తాను. మోకాళ్ళు తలకాయ మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటో. మీరు కూడా షిల్ అయిపోతారా ఏంటి? అక్క అబ్బా జంట పౌరాలాగా వీళ్ళిద్దరు జట్లు వేసుకొని మరీ నడుస్తాను రోడ్లో. ఇక్కడ ఏంటో శాంతి స్తూపమా ఇది? శాంతి స్తూపం అంట, భలే ఉంది. శాంతి స్తూపం, విశ్వశాంతి. అందరిది ఒక దారి అయితే మాది రహదారి అన్నట్లుగా వీళ్ళేంటో ఆపోజిట్గా ఇంకో దారిలో నుంచి వస్తున్నారు. కైలాసగిరిలో కేవ్స్ ఉందా? ఏదైనా ఉందా కేవ్స్? కేవ్స్ ఏం లేవు. మేము తిన్నా. మాకిచ్చారా? ప్రజ్వల్ ఇచ్చాడు. కావాలి ఇప్పుడు మాకు. ఉంటే అడుగుదాం. రీల్ చేసుకోవచ్చు కదా ఎంత త్రిశూలం ఎక్కడ కనిపిస్తుంది అసలు? అక్క కోపంలో లేదట. అదిగో అక్కడ ఇంకొక కొండ మీద త్రిశూలం ఉందట, కానీ కనిపించట్లే. అక్కడికి ఎవరు వెళ్ళనివ్వట్లేదు. ప్రజ్వల్ కళ్ళు ఓపెన్ చేయరా? ప్రజ్వల్ నీకు చాక్లెట్ కొనిస్తాను. కీచైన్ 2 కొంటా కీచైన్స్. ప్రజ్వల్ నువ్వు ఎలా పెట్టు, ఎలా పెట్టు ప్రజ్వల్ అమ్మాయిలాగా. ఓకే ఫోటోషూట్. అదిగో అదే జిప్ లైన్ పాయింట్. జిప్ లైన్ ఎక్కి మంచిగా రైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ చూడు సైకిల్ ఆకాశంలో ఉన్న మనిషిని చూసి భయం వేసింది నాకు. జైంట్ వీల్ ఎక్కడానికే భయం నాకు, ఇంకా జిప్ లైన్ ఎక్కుతాను. సాయంత్రం అవుతూ ఉంటే జనాలు ఫుల్గా పెరుగుతున్నారు. ఇదిగో ఇక్కడే జిప్ లైన్ టికెట్లు స్టార్టింగ్ పాయింట్. వైజాగ్ బీచ్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే భలే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అన్నమాట ఇది. సాయంకాలం అయ్యేసరికి ఎంతమంది జనం, ఖాళీ లేదు అసలుకి. ఎక్కడ కూర్చుందామన్నా. శివుడు పార్వతి విగ్రహాలు. ఓం నమ శివాయ. అబ్బా ఎంత బాగున్నాయో. హే సిద్ధు, ఇక్కడ
ఇక్కడ నుంచి చూస్తే బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆకాశము సముద్రము రెండు కలిసిపోయినట్లు ఉంది. చీకటి పడిపోయింది. గ్లాసు బ్రిడ్జ్ మూసేస్తారు కదా ఇంకా. టైటానిక్ అదే అక్కడికే. తీసేసే ఇది పెట్టాడు. నువ్వు అటు నుంచి ఎక్కు. నేను ఎక్కుతానులే, నువ్వు